Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. I thank the Lord for another opportunity to study God's Word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే మరొక ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. And before we begin our study, shall we seek His blessing? ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this opportunity to study your Word. ప్రేమగల తండ్రి, మీ వాక్యమును ధ్యానించే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. As we open your Word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనస్సులను మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. We thank you for the promise of your Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు నాయన. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. This evening, I would like to share with you, present a message to you from two chapters from a book called The Beginning of the End. బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అనే పుస్తకములో నుంచి 2 అధ్యాయాలు ఈ సాయంకాల సమయమున మనము ధ్యానించునై ఉన్నామండి. This is written by a servant of God named Mrs. Ellen G. White. ఈ యొక్క పుస్తకాన్ని మిస్సెస్ ఎలెన్ జి వైట్ అనే దైవజనురాలు రాశారు. Unfortunately, many brothers and sisters have a wrong opinion, or she has been misrepresented as she was the founder of the Adventist Church. ఆమె అడ్వెంటిస్ట్ సంఘం యొక్క స్థాపకులు అని చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారండి. అలాగా అర్థం చేసుకుంటున్నారు. She was not the founder, she was one of the pioneers of this Seventh-day Adventist Church. ఈ యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి పరిచర్లు కొనసాగటానికి వారు ఒకరుగా ఉన్నారు, కానీ ఆమె స్థాపకులు కాదు. The Lord blessed this servant of the Lord with a gift of prophecy. ఈ యొక్క దైవజనురాల్ని దేవుడు ప్రవచన వరముతో ఆశీర్వదించాడండి. Many people have a very wrong idea that her writings are considered are the Bible for the Seventh-day Adventists. చాలామంది పొరపాటు పడటం ఏంటంటే ఆమె వ్రాసిన పుస్తకాలనే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు బైబిల్ లాగా ఉపయోగిస్తున్నారు అని అనుకుంటున్నారు. It is a wrong idea. అది తప్పైన ఒక అభిప్రాయం అండి. It is not at all true. అది నిజము కానే కాదు. For Seventh-day Adventists, Bible and Bible alone is the guide. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం మాత్రమే వారికి ప్రధానమైనది. In fact, Ellen G. White suggests that Bible and Bible alone should be our guide. ఇంకా చెప్పాలంటే ఎలెన్ జి వైట్ గారు కూడా ఏం చెప్తున్నారంటే పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ లేఖనాలే మనకి నడిపింపు అంటున్నారు. But carefully observing her life and her teachings, ఆమె యొక్క జీవితాన్ని, ఆమె ఉపదేశాల్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, comparing her writings with the scripture, లేఖనములను బట్టి ఆమె వ్రాసిన ఆ వ్రాతలను గమనించినట్లయితే we can come to the conclusion that she had the gift of prophecy. ఆమెలో ప్రవచన వరము ఉన్నది అనేదని మనం తెలుసుకోగలుగుతామండి. The Bible has given us in Joel that there is a prophecy that there will be prophets at the end time. యోవేలు గ్రంథమునందు చెప్పబడుతుంది కదా, అంత్య దినములలో ప్రవక్తులు ఉంటారు అని. The Lord has warned us about the false prophets also. ప్రభువు అబద్ధ ప్రవక్తల గురించి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. It is our duty, it is our privilege to compare scripture with scripture and see test these prophets and see who is true prophet. లేఖనములతో పోల్చి చూసి మరి ఈ అంత్య దినముల్లో
ఎవరు నిజమైన ప్రవక్త అనేది తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమవుతున్నదండి. Because God has given us a message for the end time God's people. ఎందుకంటే ఈ అంత్యదినముల్లో ఉన్నటువంటి దైవజనుల గురించి దేవుడు వర్తమానం మనకు తెలియపరిచున్నాడు. So this evening I am going to share with you 2 chapters from a book that this servant has written. ఈ దైవజనురాలు రాసినటువంటి పుస్తకములో నుండి 2 అధ్యాయాలు ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానించున్నాము. Kindly prayerfully observe. ప్రార్థనా పూర్వకముగా వీటిని గమనించాలండి. See if this is in harmony with God's word. ఇది దేవుని వాక్యముతో సరిపడే విషయం ఇది. I have been greatly blessed. నేను బాగా ఆశీర్వదించబడ్డాను. I would like to share this blessing with you. ఈ యొక్క ఆశీర్వాదాన్ని మీతో కూడా పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. There has been a conflict going on between truth and error. సత్యమునకు అబద్ధమునకు మధ్య ఒక పెద్ద పోరాటము జరుగుతూ ఉన్నది. There has been a conflict going on between Christ and Satan. క్రీస్తునకు సాతానునకు మధ్య పెద్ద పోరాటము జరుగుతూ ఉన్నది. The history of the great conflict between good and evil, from the time it first began in heaven, also reveals God's unchanging love. పరలోకములో కీడునకు మేళ్లకు మధ్య జరిగినటువంటి పోరాటము భయంకరమైన పోరాటముగా ఉండగా మరి అందులో కూడా దేవుని యొక్క ప్రేమ అనేది కనపరచబడుతూ వచ్చింది. This is how the very first chapter of that book begins. ఆ పుస్తకం యొక్క ప్రారంభము ఇలాగ చెప్పబడుతుందండి. The king of this universe was not alone in his work of doing good. ఈ విశ్వమంతటిని చేసినటువంటి ఆ రాజు మరి మేలు చేయటంలో ఆయన ఎప్పుడు కూడా మరి తప్పుకోలేదు. He had an associate who could appreciate his purpose, who could appreciate his purpose and share his joy in giving happiness to the created beings. ఈ సృష్టి అంతా జరుగుతున్నప్పుడు తనతో పాటు ఉన్నవారితో ఆ యొక్క సంతోషాన్ని ఆయన పంచుకోకుండా తప్పుకోలేదండి. We read about him in John chapter 1 verses 1 and 2. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదివినట్లయితే, In the beginning was the Word, and the Word was with God, and the Word was God. He was in the beginning with God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. Christ, the Word, was one with the eternal Father. వార్త అయినటువంటి క్రీస్తు నిత్య తండ్రితో పాటు ఉన్న ఆయన. Christ was one in nature, in character, in purpose, one with the Father. తండ్రితో పాటు క్రీస్తు కూడా మరి ఒకటిగా ఉన్నాడండి. In Isaiah chapter 9 verse 6 we read, His name will be called Wonderful, Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టయితే ఆయన యొక్క పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని చెప్పబడుతున్నదండి. In Micah chapter 5 verse 2, it is said of him, His goings forth are from of old, from everlasting. మీకా 5వ అధ్యాయము 2వ వచనములో మనము గమనించినట్టయితే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చెప్పబడుతుంది. The Father worked by His Son in the creation of all heavenly beings. పరలోకపు జీవులు అన్నిటినీ సృష్టించటంలో తండ్రి తన కుమారునితో పాటు కలిసి ఈ కార్యం చేశాడు. We read in Colossians chapter 1 verse 16, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతున్నాం. By Him all things were created, whether thrones or dominions or principalities or powers. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన సమస్తము మరి ఆయనను బట్టి సృష్టించబడెను. Angels are God's ministers, దూతలు దేవుని యొక్క పరిచారకులై ఉన్నారు. speeding to carry out His will.
ఆయన యొక్క చిత్తమును తీసుకుని వెళ్ళేవారుగా ఉంటున్నారు. But the Son, కానీ కుమారుడైతే the express image of the Father's person, the brightness of His glory, upholding all things by the word of His power, holds supremacy over them all. కుమారుడైతే మరి వీటన్నిటికీ మించినటువంటి తండ్రి యొక్క మహిమను, ఆయన యొక్క ప్రత్యక్షతను కనపరిచేవాడుగా ఉంటున్నాడు. God wants the service of love from all His creatures. సమస్త జీవరాశుల యొద్ద నుంచి కూడా మరి దేవుడు ప్రేమను ఎదురుచూస్తున్నాడండి. Service that springs from an appreciation of His character. ఆయన యొక్క స్వభావమును కనుపరిచేటటువంటి పరిచర్యగా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. God has no pleasure in forced obedience. ఒక వ్యక్తిని బలవంతము చేసి విధేయతలోనికి తీసుకురావటంలో దేవునికి ఇష్టం లేదండి. He grants freedom of will to everyone. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రమును అనుమతిస్తూ ఉన్నాడు. So that they may freely give Him service. దాన్ని బట్టి మరి వారు స్వతంత్రంగా దేవునికి సేవ చేయగలుగుతున్నారు. So long as all created beings were loyal through love, there was perfect harmony throughout the universe of God. ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరూ దేవునికి పరిచర్య చేయటం చేత ఈ విశ్వమంతటిలో కూడా ఒక సమైక్యతను మనం చూడగలుగుతున్నాం. There was no note of discord to corrupt the heavens' harmony. పరలోకపు సైన్యములో ఎటువంటి మరి భేదము అనేది మనం చూడలేకపోతున్నాం. But a change came over this happy situation. కానీ ఇటువంటి సంతోషకరమైనటువంటి ఈ వాతావరణములో ఒక మార్పు అనేది కలిగింది. There was one who wrongly used the freedom that God had given to His creatures. దేవుడు తను సృష్టించిన ఆ జీవులకు ఇచ్చిన ఆ స్వతంత్రాన్ని ఒకరు మరి దాన్ని దుర్వినియోగపరిచారు. Sin began with him. పాపము వానితోనే ప్రారంభించింది. After Christ, he had been the most honored of God and was highest among all those in heaven. పరలోకంలో ఉన్న వారందరిలో క్రీస్తుకి తరువాత వానినే ఎక్కువగా అందరూ గణపరిచారు. In Isaiah chapter 14, he is called Lucifer, the son of the morning. యెషయా 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి తేజో నక్షత్రము వేకువ చుక్క అని చెప్పబడుతుంది. And we read about him that when he was created, he was holy and undefiled. చూడండి, మనం దీంట్లో చదివినట్లయితే మరి అతను సృష్టించబడినప్పుడు పరిశుద్ధుడుగాను నాశనం అనేది లేనివాడుగా సృష్టించబడ్డాడు. The Lord says about him, you were the seal of perfection. దేవుడు ఏం చెప్తున్నాడంటే సంపూర్ణత యొక్క ముద్ర అని చెప్తున్నాడు. Full of wisdom and perfect in beauty. మరి సమస్త జ్ఞానముతో నింపబడి సౌందర్యముతో నింపబడిన వారు. You were the anointed cherub who covers, I established you. ఏదో కేరుబులతో నింపబడినటువంటి చుట్టబడినటువంటి వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. You were upon the holy mountain of God. నీవు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమై ఉన్నావు. You walked back and forth in the midst of fiery stones. ఈ యొక్క మరి అగ్ని బండల మధ్య నీవు నడిచి వెళ్ళి వస్తూ ఉన్నావు. You were perfect in your ways from the day you were created till iniquity was found in you. నీలో ఇటువంటి పొరపాటుని కనుగొనే వరకు నీవు సంపూర్ణుడుగానే జీవిస్తూ వచ్చావు. This is what we read about Lucifer, the angel who rebelled against God. దేవుని ఎదుట తిరుగుబడినటువంటి లూసిఫర్ను గురించి మనం ఈ విధంగా చదువుతున్నామండి. Little by little, Lucifer indulged the desire to exalt himself. కొద్ది కొద్దిగా లూసిఫరు తను తాను హెచ్చించుకోవటం ప్రారంభించాడు. And the word of God says, your heart was lifted up because of your beauty. దేవుని వాక్యం చెప్తుంది, నీ యొక్క సౌందర్య నిమిత్తము
నీలో గర్వం అనేది ఏర్పడింది. You corrupted your wisdom for the sake of your splendor. నీ యొక్క ఆ, ఘనత కొరకు నీ జ్ఞానమును నీవు దుర్వినియోగపరిచావు. We read all this in Ezekiel chapter 28. ఇవన్నీ కూడా ఎహెజ్కేలు 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. Again in Isaiah 14 we read about him. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ చదువుతున్నామండి. It says, you have said in your heart, I will exalt my throne above the stars of God. దేవుని నక్షత్రముల కంటే, ఆకాశపు నక్షత్రముల కంటే హెచ్చుగా నన్ను నేను హెచ్చించుకుంటాను అంటున్నాడు. I will be like the most high. నేనే ఉన్నతమైన వాడినిగా ఉంటాను. Even though he was honored above the heavenly host, he dared to covet worship that was due only to the Creator. ఆకాశములో మరి ఉన్నటువంటి జీవుల్లో అందరికంటే హెచ్చైన వాడుగా ఉన్నప్పటికీ కూడా మరి తన్ను తాను ఆరాధింపతగిన వాడుగా ఉండాలి అనుకున్నాడండి. This prince of the angels wanted power that was the right of Christ alone. క్రీస్తునకు మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క అధికారమును వీడు కూడా కావాలని కోరుకుంటున్నాడు. So now the perfect harmony of heaven was broken. ఇప్పుడు పరలోకమునటువంటి ఆ సంపూర్ణమైన సమైక్యత అనేది విడిపోతూ ఉన్నది. In heavenly council, the angels pleaded with Lucifer. పరలోకపు దూతలు ఆ సమూహము లూసిఫర్తో ఇప్పుడు బ్రతిమలాడుతున్నారు. The Son of God presented before him the goodness and justice of the Creator and the unchanging nature of God's law. దేవుని యొక్క ఆజ్ఞల్లో మారని అటువంటి ఆ స్వభావం అనేది మరి దేవుని కుమారుడు ఇప్పుడు ఇక్కడ కనుపరిచి చూపిస్తున్నాడు. In departing from God's law, Lucifer would dishonor his Maker and bring ruin upon himself. ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించటము ద్వారా లూసిఫరు తనకు తానే కీడుని ఏర్పరచుకున్నాడు. But the warning given in infinite love and mercy only aroused resistance. మరి అత్యున్నతమైన ప్రేమ చేత ఇక్కడ హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇతడు ఎదిరించాడు. Lucifer allowed his jealousy of Christ to prevail. క్రీస్తుని గురించి లూసిఫర్కి అసూయ ఏర్పడింది. And he became even more determined. ఇంకా మరి అందులో ఇంకా గట్టిపడుతూనే వచ్చాడు. So the king of the universe called for the heavenly hosts to come before him. ఇప్పుడు ఈ విశ్వమంతటికి రాజైన ఆయన మరి ఆయన ఎదుటికి రమ్మని పిలిచాడు. That in their presence he might explain the true position of his son and show his relationship to all created beings. ఇప్పుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిలో కూడా ఈ సృష్టించబడిన జీవులు అన్నిటిలో కూడా దేవుడు తన కుమారుని యొక్క మహత్యం ఏంటో ఇక్కడ కనుపరుస్తున్నాడు. The Son of God shared the Father's throne. తండ్రి యొక్క సింహాసనమును పంచుకునే అధికారము దేవుని కుమారునికి మాత్రమే ఉన్నది. The Son of God shared the glory of the eternal, self-existent one, surrounded both. మరి నిత్యముగా జీవించే ఆ దేవుని యొక్క మహిమను దేవుని కుమారుడు కూడా ఇప్పుడు పొందుకున్నాడు. The holy angels gathered around the throne. సింహాసనము చుట్టూ కూడా పరిశుద్ధ దూతలు ఆవరించారు. In Revelation chapter 5 we read about them 10,000 times 10,000 and thousands of thousands. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తున్నట్టయితే వేల వేల దూతలు 10,000 కొలది దూతలు అని చెప్పబడుతుంది. In front of everyone in heaven, the king declared that no one but Christ could fully enter into his purposes and carry out the mighty counsels of his will. ఇక్కడ దేవుని కుమారుడు మాత్రమే దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క కార్యంలోనికి ప్రవేశించగలుగుతాడు అని చెప్పబడుతుందండి. Soon Christ was to exercise divine power in the creation of the earth and its inhabitants. ఈ యొక్క భూలోకమును సృష్టించిన దానిలో క్రీస్తు మాత్రమే మరి
నెరవేర్చవలసిన కార్యములను నెరవేర్చగలిగిన వాడై ఉన్నాడు. So the angels joyfully acknowledged Christ as supreme, and they poured out their love and adoration. దూతలందరూ కూడా ఇప్పుడు వారి యొక్క ప్రేమను క్రీస్తు పట్ల కనుపరచి క్రీస్తే మరి ఘనత వహించిన వాడని ఇప్పుడు ఘనపరుస్తూ ఉన్నారు. Lucifer also bowed with them, but in his heart there was a strange, fierce conflict. లూసిఫర్ కూడా మరి దేవుని ఘనపరిచినట్లు అక్కడికి ఉన్నాడు, కానీ వాని మనస్సులో అయితే భేదము విరుద్ధము అనేది కనిపిస్తున్నది. Truth and loyalty were struggling against envy and jealousy. సత్యము యథార్థత అనేది ఇప్పుడు అసూయతోటి మరి కలహముతోటి అక్కడ పోరాడుతున్నది. The influence of the holy angels seemed for a time to carry him with them. ఇప్పుడు దూతలు వీటిని గమనించి మరి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. As songs of praise filled the heavens, the spirit of evil seemed to overcome. ఇప్పుడు పరలోకమంతట్లో కూడా మరి పాటలు స్తుతులు ఏర్పడుతుండగా అందులో ఒక కీడు అనేది కనిపిస్తున్నది. Unutterable love thrilled his entire being, and his soul went out in harmony with the sinless worshippers in love to the Father and the Son. తండ్రిని కుమారుని మరి ఏ ఒక్క కపటము లేకుండా నిష్కలంకమైన మనస్సు అందరూ స్తుతించి మహిమపరుస్తుండగా అటువంటి చోట మరి వీడు గమనిస్తున్నాడు. But again his desire to be supreme returned. మరలా గమనించినట్టయితే వీని యొక్క మనసంతా కూడా ఉన్నతమైన వాడుగా అయిపోవాలని అనుకుంటున్నాడు. Once more he indulged in his envy of Christ. మరలా క్రీస్తు మీద మరి పగగలిగి అసూయపడుతూ ఉన్నాడు. The high honors given Lucifer did not make him more grateful to his creator. లూసిఫర్కి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఘనతను బట్టి మరి ఆ ఘనత చెల్లించిన దేవుణ్ణి మహిమపరచట్లేదు. He gloried in his brightness and he wanted to be equal with God. తన మహిమలో తను గొప్పవాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే దేవునికి సమానుడుగా అయిపోవాలనుకుంటున్నాడు. Angels delighted to carry out his commands. He was clothed with more glory than all other angels. దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మరి దూతలు పాటిస్తూ ఉండగా మరి వీడైతే అందరు దూతల కంటే గొప్పవాడుగా ఉండాలని అనుకుంటున్నాడు. And yet the Son of God was exalted above him. చూడండి, దేవుని కుమారుడైతే మరి వీనికంటే ఎక్కువగా అక్కడ హెచ్చింపబడుతూ ఉన్నాడు. Why? Questioned this mighty angel. ఈ యొక్క దూతకి ఇప్పుడు ఎందుకొరకు ఇలా జరుగుతుందనే ప్రశ్న వస్తుంది. Why should Christ have the supremacy? ఎందుకొరకు నాకంటే ఎక్కువగా క్రీస్తుని అందరూ గణపరుస్తున్నారు? So Lucifer went out to spread the spirit of discontent among the angels. కావున ఇప్పుడు లూసిఫరు బయటకు వచ్చి దూతల మధ్య విభజనను కలిగిస్తూ ఉన్నాడు. For a time he did his real purpose, he hid his real purpose under the appearance of reverence for God. దేవుని ఘనపరచవలసినటువంటి ఒక సమయమున లూసిఫరు తన యొక్క అభిప్రాయాల్ని ఇక్కడ కలుపరుస్తూ ఉన్నాడు. Very subtly he planted doubts concerning the laws that governed heavenly beings. పరలోకపు జీవుల గురించి ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలు వాటన్నిటి మధ్య వీడు తన యొక్క కార్యములను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. Suggesting that angels needed no such rules. దూతలకి ఇటువంటి ఆజ్ఞలు ఏమి అవసరం లేదని చెబుతూ ఉన్నాడు. For their own wisdom was a sufficient guide, he said. వారికున్న జ్ఞానమే వారికి చాలు అంటున్నాడు. All their thoughts were holy. మీ తలంపులన్నీ కూడా పరిశుద్ధమైనవే అంటున్నాడు. It was no more possible for them to do wrong than for God himself to err. దేవుడు మరి ఎలాగున్నాడో అలాగే మీరు కూడా పొరపాటు చేయడానికి అవకాశం లేదు అంటున్నాడు. The exaltation of the Son of God as equal with the Father was made to appear as an injustice to Lucifer. దేవుని కుమారుడు దేవునికి సమానముగా ఎంచబడటం అనేది అది అన్యాయమైన కార్యము అని, నీతి లేని కార్యమని లూసిఫర్ చెబుతున్నాడు. If this prince of angels could only attain to his
true exalted position, great good would come to the entire host of heaven, he said. ఈ దూతలందరూ కూడా కానీ లూసిఫర్ చెప్పిన మాట వింటే అక్కడ గొప్ప కార్యం జరుగుతుందన్నట్టు చెబుతున్నాడు. Lucifer said it was his purpose to secure freedom for all angels. లూసిఫర్ అంటున్నాడు దూతలందరికీ కూడా స్వతంత్రాన్ని తీసుకురావాల్సింది అది నా యొక్క బాధ్యత ఉన్నది అంటున్నాడు. So subtle deceptions through the wicked schemes of Lucifer were quickly growing in the heavenly courts. పరలోకపు ఆ ప్రాకారములలో లూసిఫర్ యొక్క ఆ యొక్క దుష్ట తలంపు నిమిత్తము ఇక్కడ భేదం అనేది కలుగుతూ ఉన్నది. The true position of the Son of God had been the same from the beginning. దేవుని కుమారుని యొక్క స్థానము అన్నది ప్రారంభములో నుండి ఒకే విధముగానే ఉన్నదండి. However, many of the angels were blinded by Lucifer's deceptions. కానీ లూసిఫర్ యొక్క మోసపు మాటల చేత చాలామంది దూతల యొక్క కండ్లు గురుడితనమైపోయినాయి. Lucifer so artfully instilled into their minds his own distress and discontent that they did not recognize what he was doing. లూసిఫరు తన యొక్క మాటల చేత ఇతర దూతల యొక్క మనస్సులన్నిటిని కూడా పాడు చేసేసాడు. మరి వారు కూడా ఈ లూసిఫర్ ఏం చేస్తున్నాడా అనేది గమనించలేకపోయారు. Lucifer had presented the purposes of God in a false light to excite dissent and dissatisfaction. దేవుని మరి వేరొక విధంగా లూసిఫర్ కనుపరిచి ఆ దూతల్లో ఒక అసంతృప్తిని కలిగిస్తూ ఉన్నాడు. While he claimed to be perfectly loyal to God, he urged that changes were necessary for the stability of the divine government. ఇతడు దేవుని పట్ల యథార్థపరుడుగా ఉన్నట్లు కనపరుచుకుంటూ ఈ పరలోకపు ప్రభుత్వములో ఒక స్థిరత్వము కావాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. While secretly stirring up conflict and in rebellion, he made it appear that his only purpose was to promote loyalty and to preserve harmony and peace. మరి అక్కడ సమాధానము ఐక్యత కలుగుట కొరకు తాను ఏదో ప్రయాసపడుతున్నట్లు కనపరుచుకున్నాడండి. Though there was no open rebellion, అక్కడ బహిరంగముగా వాళ్ళు తిరగబడకపోయినా కానీ divided feelings gradually grew up among the angels. ఆ దూతల మధ్య విభజన అనేది మెల్లమెల్లగా పెరుగుతూనే వచ్చింది. Some agreed with Lucifer's subtle criticisms and suggestions. ఈ లూసిఫర్ యొక్క విమర్శలకు కొంతమంది లోనైపోయారు. They were discontented, they were unhappy, వారిలో అసంతృప్తి అనేది వచ్చేసింది. they were dissatisfied with God's purpose in exalting Christ. క్రీస్తుని మహిమపరచడంలో దేవుని యొక్క ప్రణాళికను గురించిన అసంతృప్తి వారిలో కలిగింది. But angels who were loyal defended the wisdom and justice of the divine decree. కానీ దూతలైతే దేవుని యొక్క మరి ఆ మహిమ ఆ యొక్క నీతిలో కొందరు నిలిచి ఉన్నారు. Christ was the Son of God, one with him before the angels were called into existence. ఈ దూతలు రావటానికి మునుపే దేవుని యొక్క ప్రణాళికలో క్రీస్తు ఒకటిగా ఉన్నాడండి. He had always stood at the right hand of the Father. ఎప్పుడు కూడా తండ్రికి కుడిపక్షంలోనే ఆయన ఉంటూ ఉన్నాడు. So why should there now be opposition? కానీ మరి ఇప్పుడు ఎందుకొరకు ఆ యొక్క ఎదిరింపు అనేది కలుగుతుంది? God was patient with Lucifer. దేవుడు లూసిఫర్ పట్ల చాలా ఓర్పు కలిగి ఉన్నాడు. The spirit of discontent was a new element, strange, unaccountable. ఈ యొక్క మరి ఈ జీవరాశి చేసే యొక్క పని అనేది అక్కడ ఏదో ఒక వింతగా క్రొత్తగా కనిపిస్తూ ఉన్నది. Lucifer himself did not see where he was drifting. మరి ఈ యొక్క లూసిఫరు ఎక్కడ ఇటువంటి మరి పొరపాటుని తప్పుని చేస్తూ ఉన్నాడో తెలియదని అనుకున్నాడు. But efforts such as only infinite love and wisdom could develop were made to convince him of his error. తాను చేసే కార్యములు మరి మంచివే అన్నట్లు తాను తృప్తిపడుతూ వచ్చాడు. He was led to see what would be the result of persisting
in revolt. తాను చేసే తిరుగుబాటులో మరి ప్రతిఫలము ఏంటి అనేది కూడా గమనిస్తూ వచ్చాడు. Lucifer was convinced that he was in the wrong. లూసిఫర్ పొరపాటు చేస్తున్నాడు అనేది వానికి బాగా తెలిసే ఉన్నది. He saw that the Lord is righteous in all his ways, gracious in all his works. దేవుడు తన క్రియలలో తన తలంపులన్నింటిలో కూడా ఆయన కృపగలిగిన వాడు, ఆయన ఉన్నతుడు అనేది బాగా తెలుసుకున్నాడు. He saw that the divine statutes are just and that he ought to acknowledge them as such before all heaven. పరలోకములో అందరి ఎదుట దేవుని యొక్క మహత్యమైన కార్యములను మరి ఒప్పుకోవాలి, గణపరచాలి అనేది కూడా వానికి తెలుసు. If he had done this, he might have saved himself and the many angels. అలా కానీ ఇతను చేసుంటే తన్ను కాదు అనేకమైన దూతలను కూడా తను కాపాడి ఉండవచ్చు. If he had been willing to return to God, దేవుని తట్టు మరలా తిరిగి రావడానికి తను ఇష్టపడినట్లయితే, if he had been satisfied to fill the place given to him in God's great plan, దేవుని యొక్క ప్రణాళికలో తనకు ఇవ్వబడిన చోటులో తాను తృప్తి కలిగి ఉన్నట్లయితే he would have been given. ఇతనుకు మరి మంచి చోటు ఇవ్వబడి ఉంటుంది. He would have been restored to his high position. తన యొక్క స్థానంలో మరలా తాను నిలబెట్టబడగలిగి ఉంటాడు. Now the time had come for a final decision. కానీ ఇప్పుడైతే చివరి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందండి. He must yield to the divine sovereignty or place himself in open rebellion. ఇప్పుడు తాను మరి దైవికమైనటువంటి ఆ స్థానములో ఉండాలి, లేకపోతే బహిరంగముగా దేవునికి విరోధముగా క్రియ చేసి తొలగిపోవాలి. He almost decided to return. మరి తను తిరిగిపోవటానికే నిర్ణయించుకున్నాడు. But pride prevented him. తనలో గర్వము అనేది తను అడ్డగిస్తున్నది. It was too great a sacrifice for one who had been so highly honored to confess that he had been wrong. చూడండి, తాను పొరపాటు చేస్తున్నాడు అనేది మరి తనకు బాగా తెలిసే ఉన్నది. Lucifer pointed to the long suffering of God as an evidence of his own superiority. దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అనేది తాను మరి తన యొక్క ఉన్నతమైన స్థానమును బట్టి ఎరిగున్నాడండి. If the angels would stand firmly with him, he declared they could still get everything they wanted. దేవుని దూతలు కానీ తన పక్షంలో ఉన్నట్లయితే ఆ దూతలకు ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా అవి సంపాదించుకోవచ్చు అంటున్నాడు. He fully committed himself to the great controversy against the Maker. ఈ సృష్టికర్తకు విరోధముగా మరి తిరుగుబాటు చేయాలి అనే దాంట్లో తను బాగా స్థిరపడిపోయాడు. This is how the light bearer Lucifer became Satan. ఈ విధంగానే ఆ యొక్క వెలుగు ఇప్పుడు మరి సాతానుగా మారిపోయింది. He became the adversary of God and holy beings. ఇప్పుడు దేవునికి విరోధమైన వాడుగాను పరిశుద్ధమైన దూతలకు విరోధమైన వాడుగా మారిపోయాడు. Rejecting with scorn the appeals of loyal angels, he called the other faithful angels, they were deluded slaves, he said. ఇతర దూతలను చూసి చెప్తున్నాడు, మీరందరూ కూడా మరి దాసులైపోయి ఉన్నారు అని అంటున్నాడు. He would never again acknowledge the supremacy of Christ. క్రీస్తు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థానానికి ఇతడు ఏనాడు కూడా మరలా తిరిగి వెళ్ళలేకపోయాడు. He had determined to claim the honor that should have been given him. తనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఘనతను తను భద్రపరుచుకుని ఉండవలసిన వాడు. And he promised to those who would enter his ranks a new and better government under which all would enjoy freedom. తనకు ఇవ్వబడినటువంటి ఆ స్థానములో మరి మరలా ఎవరు వచ్చినా కానీ వారందరూ కూడా ఆ స్వతంత్రాన్ని అనుభవించగలుగుతారు అని చెప్తున్నాడు. Great numbers of the angels declared their purpose to accept him as their leader. చాలామంది దూతలు మరి వారికి నాయకుడుగా వీనిని అంగీకరించేశారు. He hoped to win all the angels to his side. తన పక్షములో అందరూ దూతల్ని చేర్చుకోవచ్చని అనుకున్నాడు. To become equal with God himself. దేవునికి సమానుగా అయిపోవాలని అనుకున్నాడు.
to be obeyed by the entire host of heaven. పరలోకపు సమూహం అంతా కూడా తనకు విధేయులవ్వాలనుకున్నాడు. The loyal, faithful angels still urged him and his sympathizers to submit to God. చూడండి, కొంతమంది మరి దూతలైతే దేవునికి వారిని పూర్తిగా సమర్పించుకున్నారు. They were setting before them the inevitable result if they refused. మరి ఆ దేవుని కానీ త్రోసిపుచ్చితే అందులో వారికి నిష్ఫలము కలుగుతుంది అని తెలుసుకున్నారు. They warned everyone to close their ears against Lucifer's deceptive reasoning. లూసిఫర్ యొక్క మోసపు మాటలకి చెవియొగ్గకూడదు అని కొంతమందిని హెచ్చరించారు. The faithful angels, holy angels, they urged him and his followers to seek the presence of God without delay and confess the error of questioning God's wisdom and authority. కొంతమంది మరి నిజమైన దూతలైతే దేవునికి విరోధముగా తను ప్రశ్నించే ఆ ప్రశ్నను ఇతర దూతలకు కనుపరిచి దాన్ని మరి గమనించి చూడమని చెప్పారు. Many were inclined to repent of their discontent and seek to again be united with the Father. చాలామంది మరి వీటన్నిటి కూడా తెలుసుకుని తండ్రితో పాటు ఐక్యమై ఉన్నారండి. Now, Lucifer declared that the angels who had joined with him had gone too far to return. ఇప్పుడు లూసిఫర్తో పాటు ఎంతమంది దూతలైతే కలిసిపోయారో వారందరూ తిరిగి రాలేనటువంటి అంత దూరపరచబడ్డారు. Lucifer said God would not forgive. లూసిఫర్ చెప్తున్నాడు, దేవుడు క్షమించడు. For himself, he was determined never again to acknowledge the authority of Christ. తను ఏం చెప్తున్నాడంటే మరలా ఆ క్రీస్తు యొక్క అధికారం మనం పొందుకోలేము అంటున్నాడు. So the only course remaining was to assert their liberty and gain by force the rights that had not been granted them. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే వారికి ఇవ్వబడిన ఆ అధికారము అనేది సరిపోలేదు అన్నట్లు ఇక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. God permitted Satan to carry forward his work until the spirit of discontent ripened into an active revolt. ఇప్పుడు మరి లూసిఫరు దేవునికి విరోధముగా క్రియ చేయనట్లు దేవుడు ఇక్కడ అనుమతిని ఇస్తున్నాడండి. It was necessary for his plans to be fully developed that all might see their true nature. లూసిఫర్ యొక్క నిజమైన స్వభావమును జనులందరూ చూచినట్లు తాను దేని చేయాలనుకుంటున్నాడో వాటిని పూర్తిగా చేసే వరకు దేవుడు అనుమతిస్తున్నాడు. God's government included not only the inhabitants of heaven, but all the worlds that God had created. దేవుని యొక్క మరి ప్రభుత్వం అంటే పరలోకం అనేది మాత్రమే కాదు, దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా. Lucifer concluded that if he could carry the angels with him in rebellion, he could also carry the worlds. లూసిఫర్ ఏమనుకున్నాడంటే మరి తనతో పాటు ఈ దూతల సమూహాన్ని కానీ పిలుచుకొచ్చుకుంటే ఈ లోకములన్నిటిని కూడా నేను పరిపాలించవచ్చు అనుకున్నాడు. All his acts were so clothed with mystery that it was difficult to see the true nature of his work. తాను చేయవలసిన పని యొక్క నిజమైన స్వభావం అనేది ఏంటో మరి అది తెలుసుకోకుండా లూసిఫరు ఇలాగ చేస్తూ వచ్చాడండి. Even the loyal angels could not fully understand his character or see where his work was leading. దేవుని యందు మరి నమ్మకము కలిగినటువంటి దూతలు కూడా కొంతమంది ఈ లూసిఫర్ ఏం చేస్తున్నాడు అనేది సరిగ్గా గమనించలేకపోయారు. Everything simple he shrouded in mystery, and by spinning the truth he cast doubt upon the plainest statements of God. దేవుడు చెప్పినటువంటి మంచి విషయాలు వాటన్నిటి మీద కూడా ఒక సందేహము కలుగునట్లు ఈ లూసిఫరు ఇతర దూతల మనసుల్ని పాడు చేశాడండి. And his high position gave great force to his assertions. తనకున్నటువంటి ఆ అధికారము నిమిత్తము ఇతర దూతలలో ఇటువంటి అభిప్రాయాలను కలిగించాడు. God could only use methods that were consistent with truth and righteousness. నీతిని సత్యమును కనుపరుచినట్లు దేవుడు కొన్ని సిద్ధాంతాలను ఏర్పరిచి ఉండవచ్చు. Satan could use what God could not.
దేవుడు చేయని వాటిని సాతానుడు చేయాలని అనుకుండవచ్చు. flattery, deceit. తిరుగుబాటు చేయటము కానీ, మోసపరచడము కానీ. So it was necessary to demonstrate before the inhabitants of heaven and all the worlds that God's government is just, His law is perfect. దేవుని యొక్క ప్రభుత్వమైనది, నీతి కలిగినది, అది యథార్థపరమైనది అనేది అందరూ తెలుసుకోవటం చాలా ముఖ్యమవుతున్నది. Satan had made it seem that he himself was seeking to promote the good of the universe. సాతానుడు ఇప్పుడు ఈ విశ్వమంతటిలో కూడా తానే మంచివాడిని చూపించుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. His true character must be understood by everyone. తన యొక్క నిజమైన స్వభావం ఏంటో ఇప్పుడు జనులందరూ అర్థం చేసుకోవాల్సి ఉన్నది. He must have time to reveal his true self by his wicked works. తన యొక్క దుష్ట క్రియల చేత ఇప్పుడు సాతానుడు తనను తాను కనపరుచుకునే ఒక సమయం వస్తున్నది. He declared all evil to be the result of the divine administration, and it was his own purpose to improve God's law. దేవుని యొక్క ఆజ్ఞలను మరి జనులు తెలుసుకున్నట్లు ఇప్పుడు తన యొక్క కార్యాన్ని కనుపరుస్తూ ఉన్నాడు. So God permitted him to demonstrate the nature of his claims. కావున తను వేటిని కోరుకుంటున్నాడో వాటి కనుపరచినట్లు దేవుడు ఇక్కడ అనుమతినిస్తూ ఉన్నాడు. To show the working out of his purposed changes in the divine law. దైవికమైనటువంటి ఆజ్ఞలో మరి ఆ యొక్క ప్రధానమైన కార్యాలని కనుస్తున్నాడు. His own work must condemn him. తను చేసే పనే తనను నిందిస్తూ ఉన్నది. The whole universe must see the deceiver unmasked. ఇప్పుడు ఈ మోసగాని యొక్క ముసుగు తీసివేయబడటం అనేది ఈ విశ్వమంతా కూడా చూస్తున్నది. Even when Satan was cast out of heaven, infinite wisdom did not destroy him. సాతానుడు పరలోకం నుంచి త్రోసివేయబడినప్పటికీ కూడా ఆ నిత్య జ్ఞానము అనేది నశింపచేయబడలేదండి. The loyalty of God's creatures must rest upon a conviction of His justice and love. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క నీతిలో ఆయన యొక్క సృష్టి అంతా నిలిచి ఉంటూనే ఉన్నది. At that time, the inhabitants of heaven and the world could not have seen the justice of God in the destruction of Satan. క్రీస్తు గాని సాతానుని నశింపచేసి ఉన్నట్లయితే మరి దేవుని యొక్క నీతి ఏంటో అనేది ఈ లోకము తెలుసుకొని ఉండదండి. Had he been immediately blotted out of existence, some would have served God from fear rather than from love. వెంటనే కానీ వాడిని నశింపచేసి ఉంటే జనులు ఏమనుకుంటారు? దేవుడు ప్రేమను కనుపరచకుండా మరి దేవుడు తన భయమును కనుపరిచాడు అని అంటారు. The influence of the deceiver would not have been fully destroyed. ఈ మోసగాని యొక్క తన శక్తి అనేది పూర్తిగా కనుపరచబడకపోయి ఉంటుంది. Nor would the spirit of rebellion have been completely eliminated. లేకుంటే ఈ యొక్క నశింపజేయు వాని యొక్క ఆత్మ పూర్తిగా నశింపజేయబడకుండా ఉంటుంది. For the good of the entire universe, through eternity, he must be allowed to more fully develop his principles. ఈ విశ్వమంతటి యొక్క మేలు కొరకు తన యొక్క నియమాలు ఇంకా మరి కొన్నిటిని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. So in this way, Satan's charges against the divine government might be seen in their true light. ఈ విధంగా మరి సాతానుడు తన యొక్క క్రియలను దేవుని యొక్క వెలుగులో అవి మరి తెలియపరచబడుతున్నవి. And the justice of God and the unchangeable nature of his law might be forever placed beyond question. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆజ్ఞలు అన్నవి మనము ప్రశ్నించదగిన వాటికంటే చాలా ఉన్నతమైనవండి. Satan's rebellion was to be a lesson to the universe through all coming ages. మరి విశ్వమంతటికి కానీ రానైనటువంటి యుగములకు కానీ సాతానుని యొక్క తిరుగుబాటు అనేది చాలా మరి గమనించదగినదిగా ఉంటున్నది. A testimony forever to the nature of sin and its terrible results. సాతానుకు మరి పాపమునకు
వాటి యొక్క ఫలితాలకి ఇవి మరి చాలా గమనించవలసిందిగా ఉంటున్నది. The history of this experiment of rebellion was to be an eternal safeguard to all holy beings. పరిశుద్ధ దూతలు అందరికీ కూడా మరి ఈ తిరుగుబాటు అనేది చాలా వింతగా కనిపించున్నది. To prevent them from being deceived regarding the nature of transgression. మార్పు పొందకుండా వారిని అడ్డగించే కార్యముగా ఈ కార్యం ఉంటూ ఉన్నది. We read about God's law. దేవుని యొక్క ఆజ్ఞను మనం గమనిస్తున్నా His work is perfect. ఆయన యొక్క కార్యములన్నీ కూడా సంపూర్ణములై ఉన్నవి. For all his ways are justice. ఆయన కార్యములు అన్నీ కూడా నీతి కలిగినవి. A God of truth and without injustice. ఆ దేవుడు సత్యవంతుడు, ఆయనలో అవినీతి అనేది లేదు. Righteous and upright is he. ఆయన నీతిపరుడు, మరి నిర్దోషి అయి ఉన్నాడు. In Deuteronomy 32 verse 4 we read this. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తున్నాం. In Psalm 33 verses 6 and 9. కీర్తన 33 6వ వచనం 9వ వచనము. By the word of the Lord the heavens were made, and all the hosts of them by the breath of his mouth. For he spoke, and it was done. He commanded, and it stood fast. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. In creating this world, ఈ లోకమును సృష్టించటములో as the earth came into being from the hands of its maker, ఆ సృష్టికర్త యొక్క ఆయన చేతుల్లో నుంచి ఇదంతా కలిగి ఉండగా this earth was unbelievably beautiful. ఈ యొక్క భూమి అనేది మరి మనము ఊహించలేనటువంటి మహత్యమైన విధంలో చేయబడింది. Everywhere the fruitful soil produced green vegetation. ప్రతి చోట కూడా ఈ యొక్క భూమి పచ్చని మరి కాయగూరలను మొలిపించింది. There were no foul places nor barren deserts. ఎక్కడ కూడా మరి మరి ఎండిపోయినటువంటి అరణ్యాలంటూనో లేకపోతే మోసపు చోటంటూ లేదు. Everything was beautiful. ప్రతి ఒక్కటి బాగా చక్కగా ఉన్నది. The air was clear and healthful. ఆ గాలి అంతా కూడా బాగా ఆరోగ్యపరంగా ఉన్నది. The entire landscape was so beautiful. ఈ భూతలం అంతా కూడా చాలా బాగా ఉన్నది. After the earth had been called into existence, ఈ భూమి ఈ సృష్టిలోనికి వచ్చిన పిమ్మట filled with animals and vegetable life, human beings, జంతువులతోనూ మరి మనుషులతోనూ అందరితో నింపబడినప్పుడు human beings were the crowning work of the Creator. ఈ సృష్టికర్త యొక్క సృష్టిగా మానవులు కనపరిచారండి. God created this universe. దేవుడు ఈ విశ్వమంతటిని సృష్టించాడు. When God said, "Let us make man in our image, మన పోలికన నరుని చేయుదుమని దేవుడు చెప్పినప్పుడు, according to our likeness, తన స్వరూపములో చేయాలనుకున్నప్పుడు, let them have dominion over all the earth." ఈ భూమి అంతటిని కూడా వారు ఏలవలేను అనుకున్నప్పుడు, The word of God says, "So God created man in his own image, male and female he created them." దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు తన స్వరూపములో తన రూపమందు నరుని సృష్టించాడని. So God created man in his own image, male and female he created them. దేవుడు తన స్వరూపములో నరుని మరి స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. So the origin of the human race is explained clearly here in this Bible passage. మానవులు ఏ విధంగా వచ్చారు అనేది దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతున్నదండి. God created us in his own image. దేవుడు తన సొంత స్వరూపములో నరుని సృష్టించాడు. There is no reason to suppose that we evolved by slow degrees from lower forms of animal or vegetable life. మనము ఏదో ఒక జంతువులాగా వేరే జీవరాశిలాగా ఉండి అలాగ నరులు వచ్చారు అని చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదండి. Inspiration traces the origin of our race not to a line of developing germs, but to the great Creator God.
ఏదో పురుగులో నుంచో జంతువులో నుంచో నరుడు వచ్చాడు అని చెప్పుకోవటం వినటానికి బాగుంటుంది, కానీ అది నిజము కాదు. సృష్టికర్త అయిన దేవుడే నరుని సృష్టించాడు. Though formed from the dust, Adam was the son of God. ధూళిలో నుంచి ఆదాము సృష్టించబడినప్పటికీ కూడా ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడండి. The lower orders of being cannot grasp the concept of God. ఈ ఈ ఈ సామాన్య జీవరాశులుగా ఉన్నటివి దేవుని యొక్క జ్ఞానమును స్వీకరించుకోలేవండి. Yet, they were made capable of loving and serving human beings. అయినా కానీ అవి కూడా నరులను ప్రేమించే విధముగానే ఉంటూ ఉన్నాయి. In Psalm 8, verses 6 to 8, we read, "You have made him to have dominion over the works of your hands. You have put all things under his feet, the beasts of the field, the birds of the air." కీర్తనలు 8వ అధ్యాయము 6 నుంచి 8 వరకు గమనించినట్లయితే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రంలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. Christ alone is the express image of the Father. తండ్రి యొక్క స్వరూపమును కనపరిచేది క్రీస్తు మాత్రమేనండి. But Adam and Eve were formed in the likeness of God. కానీ ఆదాము హవ్వలు దేవుని స్వరూపములో వాళ్ళు సృష్టించబడ్డారు. Their nature was in harmony with the will of God. దేవుని చిత్తమునకు సరిపో విధములో వారి స్వభావం ఉన్నది. Their minds capable of comprehending divine things. దైవీకమైన కార్యములను గ్రహించే విధముగా వారి యొక్క మనస్సు ఉన్నది. Their affections were pure. వారి యొక్క ప్రేమ మరి పవిత్రమైనదిగా ఉన్నది. Their appetites and passions were under the control of reason. వారి యొక్క ఆసక్తులు కానీ వారి కోరికలు కానీ మరి అంగీకరించదగినవిగా ఉన్నవి. They were holy and happy in bearing the image of God and in perfectly obeying his will. దేవుని యొక్క స్వరూపమును ధరించుకొని దేవుని చిత్తమునకు సంపూర్ణముగా విధేయులవునట్లు వారు మంచిగా ఉన్నారు. As our first parents came forth from the hand of their Creator, సృష్టికర్త చేతి ద్వారా మన యొక్క మొదటి ఆది పితరులు వచ్చుండగా their faces glowed with the light of life and joy. వారి యొక్క ముఖములు జీవముతోనూ సంతోషముతోనూ ప్రకాశిస్తూ వచ్చినాయండి. Adam's height was much greater than that of men now living. ఇప్పుడు నరులు జీవించే వారికంటే చాలా ఎత్తైన వాడుగా ఆదాము ఉన్నాడు. Eve was somewhat less tall, yet her form was noble and full of beauty. హవ్వ మరి తను సౌందర్యముతో నింపబడి మరి ఆదాము దగ్గర ఉంటూ ఉన్నదండి. The sinless pair, they wore no artificial garments. ఆ యొక్క పాపము లేని ఆ వారిలో మరి ఆ వస్త్రం అనేది ధరించుకునే అవసరం లేకుండా ఉన్నది. They were clothed with a covering of light, such as the angels wear. దేవుని దూతలు ధరించుకున్నటువంటి వెలుగుతోటి ఆదాము హవ్వలు మరుగుపరచబడి ఉన్నారు. After the creation of Adam, God said, "It's not good that man should be alone. I will make a helper comparable to him." దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి తగిన సాటిని నేను కలిగిస్తానని చెప్పాడు. God gave Adam a companion fitted for him, who would be one with him in love and sympathy. ప్రేమలో కానీ మరి దయలో కానీ ఆదాముతో పాటు కలిసి ఉండే ఒక సాటి అయిన సహాయాన్ని కలిగిస్తానని దేవుడు చెప్పాడు. Eve was created from a rib taken from Adam's side. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి హవ్వ అక్కడ సృష్టించబడింది. She was not to control him as the head. మరి అతను ఆమెను అదుపులో ఉంచుకోవాలని కాదు, nor to be trampled under his feet as an inferior. తన కాళ్ళ కింద వేసి మరి శక్తిహీనముగా ఉన్నదని త్రొక్కివేయట కొరకు కాదు, but to stand by his side as an equal, loved and protected by him. తన చేత కాపాడబడుతూ
ఆ ప్రేమలో తనకు సమానముగా నిలిచుండినట్లే చేయబడిందండి. She was his second self, showing the close union that should exist in this relationship. ఈ యొక్క బంధములో మరి ఇరువురు దగ్గర సహవాసము కలిగి జీవించిన కొరకే సృష్టించబడ్డారు. The word of God says, "For no one ever hated his own flesh, but nourishes and cherishes it." దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడు కూడా తన సొంత శరీరమును ద్వేషించడు కదా, దాన్ని జాగ్రత్తగా చూస్తుంటాడు కదా. The word of God says, "Therefore a man shall leave his father and mother and be joined to his wife, and they shall become one." కావున మరి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అత్తుకుంటారు, వారు ఇరువురు ఏక శరీరమై ఉంటారు. The word of God tells us that marriage is honorable. దేవుని వాక్యం చెప్తుంది వివాహము అనేది ఘనపరచదగినది. It is one of the two institutions that after the fall Adam brought with him beyond the gates of paradise. ఈ వారు మరి పాపము చేసిన పిమ్మట మరి పరదేశపు వాక్యుల దగ్గరికి వీరు తీసుకుని రాబడుతున్నారండి. When the divine principles are recognized and obeyed, marriage is a blessing. దైవికమైనటువంటి ఈ నియమాలని మనం గమనించినట్లయితే వివాహము అన్నది ఆశీర్వాదపరమైనది. It guards the purity and happiness of the race and elevates the physical, intellectual and moral nature. దేవుని యొక్క మరి ఆయన స్వభావమును ఆయన మహత్యమైన కార్యాన్ని కనుపరిచేదిగా అది ఉంటున్నది. The Lord God planted a garden eastward in Eden, and there he put the man whom he had formed. దేవుడు ఏదేని తోటను చేసి మరి అందులో తాను చేసినటువంటి ఆ నరుని అక్కడ ఉంచాడండి. Trees of every variety were in this garden, many of them heavy with delicious fruits. ఈ తోట అంతట్లో కూడా మంచి చెట్లున్నవి. మరి అందులో కొన్ని చెట్లు చూస్తే మంచి రుచిగలైనటువంటి ఫలములు కలిగి ఉన్నాయి. Friends, we will continue with this passages in the next week. ప్రియులారా, రాబోయే వారములో ఈ తరువాతి భాగం మనం గమనించుదాము. I'm sure the Lord will help us understand better his administration, his government, his nature, his love. దేవుడు తన యొక్క ప్రేమను, తన స్వభావమును, తన ప్రభుత్వమును మనము గ్రహించుకుంటానికి దేవుడు సహాయపడతాడని నేను నమ్ముతున్నాను. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for your love. మీ ప్రేమ కొరకు మీకు స్తోత్రములు. You have given us freedom of choice. నాయన, మాకు స్వతంత్రమును మీరు ఇచ్చున్నారు. How sad it is that Lucifer misused that privilege. లూసిఫర్ అయితే మీరిచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచింది చాలా దుఃఖకరమైన We కార్యం. thank you for opening our eyes to see what has happened. అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి మీరు మాకు సహాయపడినందుకు మీకు స్తోత్రములు. Help us to remain loyal to you. మేము ఎల్లప్పుడూ మీ యందు నమ్మకస్తులుగా ఉంటూ మాకు సహాయం చేయండి. Help us to love holiness and righteousness. ప్రభువా, నీతిని పరిశుద్ధతను ప్రేమించు వారంగా మేము ఉంటాను, మాకు సహాయం We చేయండి. surrender our lives to you. మా జీవితాలని మీ చేతులకు మేము అప్పగిస్తున్నాం. Help us to remain faithful to you. అంతం వరకు మీ యందు మేము నాయనా విశ్వాసం నిలిచుండూ మా సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. మీ ప్రార్థనలో ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.